డయాబెటిస్ మెలిటస్. దీని గురించి మనం ఎలా కంట్రోల్‌లో పెట్టుకోవాలి, ఎలా క్యూర్ చేసుకోవచ్చు అనేటివి మనం రకరకాల వీడియోలు చేస్తున్నాం ఇప్పటికి. కొంతమంది కొన్ని పని చేస్తున్నారు, కొంతమంది పని చేయట్లేదు. వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, బాడీ తీరు కావచ్చు, బాడీలో ఉన్నటువంటి వాత, పిత్త, కఫ వీటి బ్యాలెన్స్ దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇంకా ఏమన్నా ఉంటే చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు, మనం చేస్తున్నాము. ఈరోజు ఆ డయాబెటిస్‌ని కంట్రోల్ చేసుకునేదానికి మందులకి ఆల్టర్‌నేటివ్ ఏంటి అనే విషయం గురించి మనం చర్చిద్దాం. ఇప్పుడు మందులు వాడడం వల్ల మనకు కొంతకాలం వెళ్ళేసరికి డయాబెటిక్ న్యూరోపతి, నెఫ్రోపతి, రెటినోపతి స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే కెమికల్ బేస్డ్. మనం అది వాడతాము, బ్లడ్ షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది, దాన్ని మనం చూసుకుంటాం, హ్యాపీ ఫీల్ అయిపోతాం. కానీ బ్లడ్‌లో నుంచి ఆ షుగర్ కిడ్నీల ద్వారా బయటకు పోతుంది. యూరిన్‌లో ఎక్కువ కనిపిస్తుంది, ట్రేసెస్ ఎక్కువ కనిపించేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అందువల్లే చాలా తొందరగా కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి. డయాబెటిక్ నెఫ్రోపతి. ఒకప్పుడు 15-20 సంవత్సరాలు మెడిసిన్ వాడిన వాళ్ళకి డయాబెటిక్ నెఫ్రోపతి లేకపోతే న్యూరోపతి స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా 5-6 సంవత్సరాలు వాడితే చాలు, ఇమ్మీడియట్‌గా సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అయిపోతుంది. అంటే మన బాడీ ఇమ్యూనిటీ లెవెల్స్ కానీ, బేరింగ్ కెపాసిటీ కానీ అవన్నీ తగ్గిపోతుంది. అందుకని సాధ్యమైనంత వరకు న్యాచురల్‌గా దొరికేటువంటి పదార్థాలతో షుగర్‌ని కంట్రోల్ పెట్టుకుంటే ఆ కాంప్లికేషన్స్ అనేవి మనం అవాయిడ్ చేయొచ్చు అని చెప్తాం. అందుకోసమే ఈరోజు మీకు చెప్పబోయేటువంటిది వేగిస చెట్టు. ఇది ఆయుర్వేదాలో చరక, సుశ్రుతులు వీళ్ళు చాలా బాగా దీని మీద ఎలాబరేట్ చేస్తున్నారు. అంటే వరల్డ్ మొత్తం మీద ఆల్మోస్ట్ ఆల్ 12,000 రకాల హెర్బ్స్ ఉంటే, అంటే ఇటువంటి రకరకాల ప్రాబ్లమ్స్కి పనిచేసేటివి ఇండియాలోనే దాదాపు 5,000 రకాలు దొరుకుతాయంట. కాబట్టి ఈ వేగిస చెట్టు అనేది డయాబెటీస్ కంట్రోల్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే దానికి రకరకాల ఆ చెట్టు బెరడుకి ఉండేటువంటి, అంటే చెక్క, బేసికల్గా చెక్కది. ఆ చెక్కకు ఉండేటువంటి లక్షణాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గితే ప్రాపర్గా యూటిలైజ్ అయిపోతుంది, బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఇన్సులిన్ యూటిలైజ్ చేసుకునేటువంటి కెపాసిటీ ఉంటుంది. అలాగే మన బీటా లాంగర్ హెల్త్ సెల్స్, ప్యాంక్రియాస్లో ఉండేటువంటి బీటా లాంగర్ ఏవైతే ఇన్సులిన్ సెక్రెట్ చేస్తాయో ఆ బీటా లాంగర్ హార్ సెన్స్కు ఉన్నటువంటి రిజిడిటీ తగ్గిస్తుంది. దాంతో అవి కొంచెం యాక్టివేట్ అవుతాయి. దీంట్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఇవేం చేస్తాయంటే దాంట్లోకి వెళ్ళి ఆ సెల్స్ని స్టిమ్యులేట్ చేసి మళ్ళీ రీయాక్టివేట్ చేస్తాయి. దానివల్ల ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరుగుతుంది. దీని మీద చాలా రీసెర్చ్ జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే మనమే కొంచెం లేట్గా దీని గురించి చెప్తున్నాం అనుకుంటాను. ఆ రీసెర్చ్లో తేలింది ఏంటంటే, దీన్ని కంటిన్యూస్గా వాడితే ఒక 40 days, మండలం రోజుల్లో వాళ్ళు వాడాల్సినటువంటి మందుల డోస్ తగ్గించాల్సిన అవసరం వస్తుంది.